అనామిక అయితే నాకు కూడా ఆస్తి రాయండి అనేది అడుగుతూ ఉంటుంది. దానికి రాజు నీకెందుకు రాయాలి ఆస్తి అని అడుగుతూ ఉంటాడు. ఆ మాటలకి స్వప్నకి ఎలా రాశారు అని అంటే, స్వప్నకంటే రుద్రాణి ఆంటీ రాహుల్ వాళ్ళైతే ఏమి కష్టపడకుండా బాధ్యత లేకుండా వ్యవహరిస్తున్నారు. స్వప్నకి కడుపుతో ఉంది, తనకు అవసరాలు ఉంటాయని రాసాం. నీకేం అవసరాలు ఉంటాయి, నీ అవసరాలకి మీ మామయ్యని మీ భర్తని అడగవు అనేత అంటూ ఉంటాడు. వాళ్ళని నేనెందుకు అడగాలి అనేత అంటూ ఉంటుంది అనామిక. ఆ మాటలకి కావ్య అయితే, ఏంటి అనామిక ఆస్తిని వాటాల్లో వేసి విడగొట్టాలని చూస్తున్నావా ఏంటి, అలా చేయకూడదు అనేత అంటూ ఉంటుంది. నువ్వు నోర్మై, నువ్వు రాజు ద్వారా నీకు కావాల్సిన డబ్బు కావ్య నువ్వు తీసుకుంటున్నావు. స్వప్నకి చక్కగా ఆస్తి రాపించావు, ఇప్పుడు నా పరిస్థితి అధోగతి అయిపోయింది అనేత అంటూ ఉంటాడు. ఆ మాటలకి రాజు అయితే, నువ్వు కావ్యని ఏమన్నా బాగోదు అనామిక, తనకి ఎంత డబ్బు కావాలన్నా అంత డబ్బు ఇస్తాను, కానీ ఎప్పుడు తను ఒక్క రూపాయి కూడా నా నుంచి ఆశించింది లేదు. తను ఎప్పుడు నిస్వార్థంగానే ఉంది, మీలా స్వార్థంగా లేదు. నువ్వు ఇప్పుడు ఏ స్వార్థంతో ఆస్తి అడుగుతున్నావు, స్వప్నకి రాశారనే కదా అనేత అంటూ ఉంటుంది. ఆ మాటలకి నాకు ఆస్తి రాస్తారా లేదా అని తన దగ్గర ఉన్న ఆయుధాన్ని తీసి బెదిరిస్తూ ఉంటుంది. ఆ మాటలకి అందరూ ఒకసారిగా షాక్ అయ్యి, ఏం చేస్తున్నావు అనామిక, నీకేమైనా మతుండే చేస్తున్నావా అనేత అంటూ ఉంటుంది. నాకు ఆస్తి రాస్తారా రాయండి, లేదంటే నేను ఇక్కడే మీ ముందే చచ్చిపోతాను, నా చావుకి కారణం మీరని కూడా రాసి పెట్టాను లెటర్ అని చెప్పి అంటూ ఉంటుంది. ఆ మాటలకి అందరూ ఒకసారిగా షాక్ అవుతూ, అనామిక నువ్వు చేసిన పని మంచిది కాదు అనేత అంటూ ఉంటారు. కళ్యాణ్ వీళ్ళందరూ ఎంత నచ్చజెప్పినా అనామిక అయితే నాకు ఆస్తి రాస్తానే, లేదు అంటే నేను చచ్చిపోతానని గట్టిగా బెదిరిస్తూ ఉంటుంది.